హలో, వెల్కమ్ టు లా విద్య. తెలంగాణ ఎల్ఎల్బి అడ్మిషన్స్ 3 years అండ్ 5 yearsకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనౌన్స్ చేశారు. సో స్టూడెంట్స్కి రెండు రకాల డౌట్స్ ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ కాలేజ్ అలాట్ అయిన వాళ్ళు, సీట్ వచ్చిన వాళ్ళు, వాళ్ళకి డౌట్స్ ఉన్నాయంటే షుడ్ ఐ పార్టిసిపేట్ ఇన్ దిస్ సెకండ్ ఫేజ్, నాకు ఇంకొక మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఉందా, ఇలాంటి డౌట్స్ ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకు ఉంది. వేరాజ్ సీట్ రాని వాళ్ళకి సార్ దీనికి స్ట్రాటజీ ఏంటి, సెకండ్ ఫేజ్లో మాకు ఎక్కడ వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ క్లారిటీ విత్ రెస్పెక్ట్ టు దీస్ డౌట్స్. ఫస్ట్గా మీరు వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ వెబ్సైట్లో యు ఆర్ గోయింగ్ టు సీ హియర్ ఇంపార్టెంట్ డేట్స్ అని ఇచ్చారు. సో దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు క్లిక్ ఆన్ ఇట్ అండ్ ఓపెన్ ద స్కెడ్యూల్ మొత్తం చూడండి ఒకసారి. అండ్ ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ చేయని వాళ్ళు ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వాళ్ళు కాలేజెస్కి ఒకవేళ మీరు వెళ్ళి ఉండి అంతా అయిపోయి ఉంటే దెన్ మీరు డైరెక్ట్గా సెకండ్ ఫేజ్లోని వెబ్ కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయొచ్చు. సో యూ నీ నాట్ రిపీట్ దట్ ప్రాసెస్. మెయిన్గా ఐ వాస్ టెలింగ్ యూ ఇన్ ద లాస్ట్ వీడియో కూడా ఏంటి అని అంటే అసలు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది ఒకటి ఇచ్చారు ఫేజ్ 2కి. సో అది ఓపెన్ చేసి మీరు అవన్నీ చదివితే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. కాకపోతే కాస్త ఓపిక్గా ఈచ్ పాయింట్ మీరు చదవాలి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. ఓకే, చాలామంది స్టూడెంట్స్ ఇంకా ఫీ రీయింబర్స్మెంట్ గురించి అదర్ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఫేజ్ కాలేజ్ నుంచి దెన్ ఒకవేళ సెకండ్ ఫేజ్లో నాకు కాలేజ్ అలాట్ అయితే మరి నాకు దగ్గర కొద్దిగా ఎక్స్ట్రా ఫీ తీసుకున్నారు కాలేజ్ వాళ్ళు, మరి అది ఇస్తారా అది ఇవ్వరా అనేది అది మీరు కాలేజ్లోనే అడగాలి. సో బై ఆస్కింగ్ అస్ మేము ఎలాంటి ఆన్సర్ దాని గురించి చెప్పలేము. సో యూ హ్యావ్ టు ఆస్క్ దట్ ఇన్ ద కాలేజ్ ఇట్ సెల్ఫ్. అయినా మీకు అక్కడ పరిష్కారం రాకపోతే దెన్ యూ హ్యావ్ టు అప్రోచ్ ద హెల్ప్ లైన్. ఓకే, సో ఈమెయిల్ అయినా చేయడం, లేదా ఫోన్ చేయడం, లేకపోతే ఫిజికల్గా వెళ్ళి కలవడం మాత్రమే మీరు చేయగలుగుతారు. ఇన్ దాట్ సిచ్యువేషన్, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఏదైనా మీకు కాలేజ్తో వస్తే యూ కెన్ రీచ్ అవుట్ టు దిస్ హెల్ప్ లైన్. బై రీచింగ్ అవుట్ టు అస్ వీ కెనాట్ గో అండ్ టాక్ విత్ ద కాలేజ్. సో మీరే ఈ పనిని మీరు కాలేజ్తో మాట్లాడుకోవాలి. ఆ ఎక్స్ట్రా ఫీజ్ గురించి కానీ ఏదైనా కానీ సో మీరు మాట్లాడుకోవాలి. సర్టిఫికేట్స్ కానీ సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలాంటి ప్రాబ్లం రాదు. సో మీ సర్టిఫికేట్స్ కానీ మీ ఫీ కానీ సెకండ్ కాలేజ్కి మీకు వెళ్ళిపోవడం ఈజీగానే జరుగుతూ ఉంటుంది. బట్ ఈ ఎక్స్ట్రా ఫీ అట్లాంటి వాటి విషయం గురించి డౌట్ ఉంటే ఏంటి అని అంటే సో ప్లీజ్ టాక్ టు యువర్ రెస్పెక్టివ్ కాలేజ్, లేకపోతే మీరు ఈ హెల్ప్ లైన్కి మీరు వెళ్ళి అడగడమే. ఓకే, సో లెట్ us గో హెడ్ అండ్ చెక్. స్కెడ్యూల్ చూస్తే మనకి రిజిస్ట్రేషన్ ఈజ్ స్టార్టింగ్ 19th August. సో 19th August నుండి 22nd August వరకు లాస్ట్ డేట్ ఈస్ 22nd August. ఇది ఎవరు ఈ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ చేయాల్సింది ఎవరు అని అంటే దోస్ హూ హ్యావ్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఫస్ట్ ఫేజ్. క్లియర్లీ వీఆర్ సెయింగ్ దోస్ హూ హ్యావ్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఫస్ట్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో మీకు ఆల్రెడీ వస్తే సెకండ్ ఫేజ్లో ఈ పని మీరు చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది 23rd రోజు దే విల్ డిస్ప్లే ద లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఏదైనా కరెక్షన్స్ ఉంటే మీరు ఇచ్చిన ఒకవేళ ఆ ఈమెయిల్ సర్వీస్తో కానీ ఓకే దాంతో ఏదైనా లేదా ఫోన్ కాల్ తోటి కానీ అది పరిష్కరిస్తారు వాళ్ళు. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఐఎమ్ టెలింగ్ యూ ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నాయో వాళ్ళకి ఒకవేళ ఎలిజిబిలిటీ లేదు అని వస్తే, ఎందుకంటే మీరు 15% అన్రిజర్వ్డ్లో కూడా ఒకవేళ మీరు రాకపోతే ద ఓన్లీ ఆప్షన్ ఏంటి అని అంటే ఇంకా మీరు కన్వీనర్ కోటాలో రాదు, మీరు మేనేజ్మెంట్ సీట్ మాత్రమే చూసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యేది మనకి 23rd to 25th. దీస్ ఆర్ ద డేట్స్. సో రిమెంబర్ దీస్ డేట్స్. ఎవరైతే సెకండ్ ఫేజ్ వెళ్ళాలనుకుంటున్నారో రిమెంబర్ దీస్ డేస్. 25th ఉంటుంది. అండ్ ఎడిట్ చేసుకోవడానికి వన్ మోర్ డే ఇస్తారు, దట్ ఈస్ 26th of August. అండ్ దెన్ సెకండ్ ఫేజ్ లిస్ట్, అలాటెడ్ కాలేజెస్ లిస్ట్ అనేది మీకు 29th August రోజు మీకు డిస్ప్లే చేస్తారు. సో దిస్ విల్ బీ ఆల్మోస్ట్ లైక్ ఫైనల్ లిస్ట్. ఫైనల్ ఫేజ్లో స్లైడింగ్, ఒకవేళ ఫైనల్ ఫేజ్ ఉంటే వీ డూ నాట్ నో వెదర్ ఫైనల్ ఫేజ్ విల్ బీ దేర్. ఒకవేళ ఏదైనా మేబీ ఫ్యూ సీట్స్ అదేమన్నా స్పాట్ అడ్మిషన్తో అయిపోతాయి. సో మోస్ట్లీ మీకు సెకండ్ ఫేజ్ తోటే యూ కెన్ కమ్ టు ఏ కంక్లూజన్, మీకు ఏ కాలేజ్ అనేది మీకు ఆల్మోస్ట్ పర్మనెంట్ అయిపోతుంటుంది. సో మీకు 29th Augustకి మీకు ఐడియా వచ్చేస్తుంది విచ్ కాలేజ్ ఈజ్ ఫైనల్ అని చెప్పేసి. అండ్ ఆ కాలేజెస్లో మీరు 31st August to 5th September వరకు మీరు రిపోర్ట్ చేయాలి. ఇది మనకి ఇచ్చిన స్కెడ్యూల్. మరి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా అది అనేది మనకు తెలియదు. దట్ ఈస్ తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది, మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఏమైనా చేస్తారా ఈ డేట్స్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ ద స్కెడ్యూల్. రిమెంబర్ దీస్ డేట్స్. నౌ ఫస్ట్లీ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి కాలేజ్ సీట్ ఒకటి అలాట్ అయ్యింది మీకు, అలాంటి వాళ్ళకి ఉన్న డౌట్ ఏంటి అని అంటే నాకు ఆల్రెడీ సీట్ వచ్చింది, ఇప్పుడు నేను సెకండ్ ఫేజ్లో కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలా? ఇదేమీ కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలని ఏమీ లేదు. కీప్ దిస్ ఇన్ మైండ్. ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ప్రెజెంట్ అలాట్మెంట్, ఇప్పుడు వచ్చిన సీట్ తోటి మీరు సాటిస్ఫైడ్ ఉంటే డోంట్ గో. మీరు అసలు ఏమీ చేయొద్దు. అసలు ఈ సెకండ్ ఫేజ్ అసలు ఈ వెబ్సైట్ కూడా ఓపెన్ చేయకండి. బీ హ్యాపీ విత్ యువర్ కాలేజ్. సార్ చాలా మందికి ఏంటంటే ఏదో దూరపు కొండలు నునుపు అన్నట్టు ఉంటాయి. ఏంటంటే లేదా ఏదో అంటారు కదా సామెతలు, పక్కింటి పుల్లకూర ఏదో రుచిగా ఉంటుంది అని. సో మీకు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎక్సెప్ట్ ఫర్ 1 or 2 టాప్ కాలేజెస్ మీకున్న ఎల్ఎల్బి కాలేజెస్ దాదాపు అన్నీ కూడా మీకు పెద్ద గొప్పగా ఏమీ లేదు. ఏదో పక్కన కాలేజ్లో చాలా మహాద్భుతం జరుగుతుందని ఏం ఫీల్ అవ్వకండి.
సో మీకు ఒకవేళ మీకున్న కాలేజ్ రీజనబుల్లీ గుడ్ అనిపిస్తే కీప్ దట్ సీట్ అండ్ డోంట్ గో ఫర్ సెకండ్ ఫేజ్. ఓకే, సో అస్సలు నచ్చలేదు మా కాలేజ్ అని అనుకుంటే, ఇంకేదో కాలేజ్ మీకు బెటర్ అనిపిస్తుంటే ఒక్కసారి మీకు టైం ఉంది, వెళ్ళి ఆ కాలేజ్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఒకసారి కనుక్కోండి. అప్పుడే మీరు ఈ సెకండ్ ఫేజ్ మీరు కౌన్సిలింగ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. లేకపోతే డోంట్ డూ ఎనీథింగ్. సో దట్ ఈస్ మై క్లియర్ రిక్వెస్ట్ టు యూ టు రిమెంబర్ దిస్ పాయింట్. ఒకవేళ మీకు కాలేజ్ మీకు ఆల్రెడీ వచ్చింది రీజనబుల్లీ గుడ్ అనుకుంటే కీప్ దట్ సీట్. ఎందుకంటే మీరు ఒకవేళ సెకండ్ ఫేజ్లో కాలేజెస్ పెట్టుకుంటే మళ్ళీ ఆ కాలేజ్ వచ్చిన తర్వాత అలాట్ అయితే మీకు దెన్ మళ్ళీ ఆ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇఫ్ యూ రియలైజ్ నో నా ఫస్ట్ కాలేజే బాగుండే అది ఇస్తారా మళ్ళీ అంటే అది ఇయ్యరు, గుర్తుపెట్టుకోండి. సో లెటర్సే మీకు అలాట్ అయిన కాలేజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు అలాట్ అయిన కాలేజ్ మహాత్మా గాంధీ కాలేజ్ అలాట్ అయింది ఎగ్జాంపుల్. ఓకే, సో మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు, వెబ్ ఆప్షన్స్లో మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు ఓయూ అని పెట్టుకున్నారు, కాకతీయ యూనివర్సిటీ అని పెట్టుకున్నారు, ఓకే సమ్ పెండకంటి అని పెట్టుకున్నారు, ఇట్లా ఏదో పెట్టుకున్నారు మీరు 1, 2, 3 అని వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. లెటర్సే మీకు సంహౌ కాకతీయ యూనివర్సిటీలో ఒక వేకెన్సీ మీకు సంబడి మే క్యాన్సల్ ఆర్ సంబడి డి నాట్ రిపోర్ట్, అక్కడ వేకెన్సీ క్రియేట్ అవుతుంది. సో అప్పుడు మీకు ఇక్కడ నుంచి మీకు సెకండ్ ఫేజ్లో ఇక్కడ అలాట్ అవుతుంది. ఇక్కడ అలాట్ అయినప్పుడు సెకండ్ ఫేజ్లో మరి ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఇంకా అప్పుడు లేదు సార్ వరంగల్ దూరం అవుతుందేమో, మరి ఐ విల్ బీ ఇన్ మహాత్మా గాంధీ ఇన్ హైదరాబాద్ ఓన్లీ అని అంటే అప్పుడు ఇంకా మళ్ళీ మీకు మహాత్మా గాంధీ సీట్ ఇయ్యరు, గుర్తుపెట్టుకోండి. సో అందుకనే ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ చేసేది ఉంటే లెటర్సే మహాత్మా గాంధీ నుంచి ఇఫ్ యూ వాంట్ ఓన్లీ గో టు ఓయూలో వస్తే వచ్చింది, లేకపోతే లేదు అని అనుకుంటే ఏం చేయండి అంటే సో డోంట్ పుట్ దీస్ ఆప్షన్స్. అప్పుడు ఏం పెట్టుకోవాలి, మీకు ప్రెజెంట్ వచ్చింది మహాత్మా గాంధీలో సీట్ వచ్చింది, దెన్ మీరు సెకండ్ ఫేజ్ దాంట్లో ఓన్లీ ఓయూ ఒక్కటి పెట్టుకోండి, ఓయూ క్యాంపస్ అదొకటే పెట్టేసి వదిలేయండి, ఇంకేం పెట్టకండి. లేదా నాకు పెండకంటి కూడా బెటర్, ఈ రెండిట్లో వస్తే వచ్చింది లేదంటే లేదు అంటే పుట్ ఓన్లీ దీస్ 2 ఆప్షన్స్. ఓకే, ఈ 2 ఆప్షన్స్ పెట్టేసి ఇంకా వదిలేసేయండి. ఇంకా మళ్ళీ మీరంతా అన్ని ఫిల్ చేసుకుంటే కూర్చోవద్దు, ఇవన్నీ కూడా మళ్ళీ అన్ని వెబ్ ఆప్షన్స్ పెడతా అనేది పెట్టదు. రిమెంబర్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ దోస్ హూ ఆల్రెడీ గాట్ ఏ సీట్. మీకంటే బెటర్ అనిపిస్తున్న కాలేజెస్ అనుకున్నవి మాత్రమే, అండ్ ఒకవేళ అక్కడికి వస్తే యూఆర్ ప్రిపేర్డ్ టు గో దేర్ అండ్ యూఆర్ ప్రిపేర్డ్ టు లూజ్ యువర్ కరెంట్ సీట్. ఇక్కడ మళ్ళీ సీట్ ఉండకపోవచ్చు అని గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు ఆ 2 కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి, లేదా ఆ 3 కాలేజెసే పెట్టుకోండి. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఇంకోటి లైక్ ఐఎమ్ టెలింగ్ యూ మోస్ట్ లా కాలేజెస్ పరిస్థితి అంత గ్రేట్గా లేదు. ఈ పాటికి మీకు కాలేజ్కి వెళ్ళినప్పుడు మీకు షాక్లు తగిలే ఉంటాయి, ఏంటి ఇది కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ లేకపోతే ఎవ్రీథింగ్ మీకు దొరికాయి. దాన్ని మళ్ళీ సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాము ద స్టేట్. బట్ ఉన్న వాటితోటి మీరు అడ్జస్ట్ అవ్వండి. మీకు ఏదైనా బెటర్గా అనిపిస్తే కాలేజ్ ఉంటే గో అండ్ సీ దట్ కాలేజ్, అందులో ఇంకేం బెటర్ ఉందో ఒకసారి చూసుకోండి, అప్పుడే ఎక్సర్సైజ్ ద వెబ్ ఆప్షన్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో క్యాండిడేట్స్ హు ఆల్రెడీ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీదంతా అయిపోయి రిపోర్ట్ చేశారండి అనుకోండి ఆల్రెడీ మీరు కాలేజెస్లో, మీరు డైరెక్ట్గా ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే. ఇఫ్ యూ వాంట్ గో ఫర్ సెకండ్ ఫేజ్ డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకే, నో నీడ్ టు రిజిస్టర్, మళ్ళీ ఫస్ట్ నుంచి రిజిస్టర్ చేసి ఫీ పే చేసి అవన్నీ అవసరం లేదు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిందో. ఓకే, సో ఎవరెవరు పార్టిసిపేట్ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అని అంటే, సో లైక్ ఐ సెడ్ నాకు సీట్ వచ్చింది బట్ ఐ వాంట్ గో టు సమ్ అదర్ బెటర్ కాలేజ్, ఇంకేదో కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఏ రీజన్ కోసమైనా కానీ, డిస్టెన్స్ అనో లేకపోతే ఫీ తక్కువ ఉందనో వాట్ ఎవర్ రీజన్, లేదా మీ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు ఆ కాలేజ్లో అని చెప్పేసి, లేకపోతే మీకు ఇంకా లేకపోతే అందరూ ఒక హైప్ క్రియేట్ చేసారు ఆ కాలేజ్ గురించి అని చెప్పేసి, లేకపోతే లేదు ఇది మా ఓల్డ్ బిల్డింగ్ ఉంది అది న్యూ బిల్డింగ్ అని, మీ ఇష్టం అది. ఓకే, సో వన్స్ బెస్ట్ థింగ్ టు గెట్ హౌ టు గెట్ feedback about a college, go to that college, visit that college and speak to the students there and if possible to the faculty there. అప్పుడే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఆ కాలేజ్ గురించి. ఓకే, మీకు దీనికంటే బెటరా అనేది అప్పుడే మీకు ఐడియా వస్తుంది. సో ఆ పని మీరు కొద్దిగా చేయాలి, వెళ్ళి తిరిగి అదంతా కూడా చేయాలి ఒకవేళ ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ ఓకే. లేదంటే ఉన్న కాలేజ్ ఉంచుకోండి, మీరు అసలు పార్టిసిపేట్ చేయకండి సెకండ్ ఫేజ్లో. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఎవరికైతే సీట్ అలాట్ అవ్వలేదో, సో ర్యాంక్ వల్ల కేటగిరీ వాట్ ఎవర్ రీజన్ సీట్ అలాట్ అవ్వలేదు, సో ఇప్పుడు మీకు సీట్ వచ్చే అవకాశం ఉందా అంటే ఐ విల్ టెల్ యూ ఇన్ ఎ వైల్. ఎవరికైతే రాలేదో అసలు వచ్చే అవకాశం ఉందా ఎట్లా చూసుకోవాలనేది ఐ విల్ టెల్ యూ. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను బట్ ఐ విల్ అగైన్ టెల్. సో మీకు ఎస్పెషల్లీ మీకు కట్ ఆఫ్లు ఎక్కడైతే ప్రీవియస్ అలాట్మెంట్లో దగ్గరగా ఉంది అని అనిపిస్తే మీ కేటగిరీలో ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకెవరు పార్టిసిపేట్ చేయొచ్చు సెకండ్ ఫేజ్లో, అసలు ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేటే చేయలేదు, కౌన్సిలింగ్కి పిలిచారు కానీ మీరు పార్టిసిపేట్ చేయలేదు ఫస్ట్ ఫేజ్లో, ఎందుకు? ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, సర్టిఫికేట్స్ రెడీగా రాలేదు, చాలా మందికి డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా లేట్గా వచ్చాయి చాలా మందికి. సో వీళ్ళందరూ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలమ్మా. మీరందరూ ఏం చేయాలి అని అంటే మీరు ఒకసారి మొత్తం కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేసుకుని ఫీ కట్టి అవన్నీ చేసుకోవాలి మీరు, ఎందుకంటే మీరు ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆ పనులన్నీ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది బట్ అసలు కాలేజ్కి వెళ్ళలేదు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెరిఫికేషన్కి వెళ్ళడం ఇవన్నీ కూడా చేయలేదు, దే డింట్ రిపోర్ట్ ఎట్ ద కాలేజ్. సో వాళ్ళు కూడా ఇప్పుడు సెకండ్ ఫేజ్లో అగైన్ సెకండ్ ఛాన్స్ ఈస్ గివెన్. ఇఫ్ యూ వాంట్ ఎల్ఎల్బి చేయాలనుందా దెన్ ఈ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు మీరు. అండ్ దేర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ ఓకే అన్నీ చేశారు కానీ ఏంటంటే ఆ తర్వాత ఎందుకో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ చాలా మంది స్టూడెంట్స్ అడిగారు ఏంటంటే ఇట్లా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసేసుకుంటున్నారు సార్ అదని. సి దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ బిట్వీన్ యూ అండ్ ద కాలేజ్.
ఓకే. సో, యాక్చువల్లీ అయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్ గురించి క్లియర్ గైడ్‌లైన్స్ అనేవి లేవు. యూజీసీ గైడ్‌లైన్స్ ఉన్నాయి. ఏంటనంటే నో నీడ్ టు టేక్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అనేవి ఉన్నాయి. టీసీ ఇవ్వాలి, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. సమ్ కాలేజెస్ డూ లైక్ దట్ ఓన్లీ. బట్ సమ్ అదర్ కాలేజెస్ ఆర్ టేకింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఓకే. ఎక్స్‌ట్రా ఫీ పేరుతోటి 15,000, 20,000 తీసుకుంటున్నారు. సో, అగైన్ ఇట్లాంటియన్నీ కూడా జరుగుతున్నాయి అన్‌ఫార్చునేట్‌లీ. ఓకే. సో, ఇంక మీరు డిసైడ్ చేసుకోవాలి. అక్కడ మీరు క్యాన్సెల్ చేసుకుంటారా అడ్మిషన్? సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేస్తారా అనేది యూ హావ్ టు డిసైడ్. ఓకే. సో, క్యాన్సల్ చేసుకుంటే అడ్మిషన్ మీరు కూడా ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేసి ట్రై చేయొచ్చు ఫర్ సమ్ అదర్ కాలేజ్. ఓకే. సో, దీస్ ఆర్ ద కేటగరీస్ హూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ద సెకండ్ ఫేజ్. ఎవరు అగైన్ ఐయామ్ టెల్లింగ్ యూ ఆర్ హ్యాపీ విత్ యువర్ కాలేజ్, డోంట్ పార్టిసిపేట్. సో, సెకండ్ ఫేజ్‌లో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి. నేను ఫస్ట్ ఫేజ్‌లో ఆల్రెడీ ఆప్షన్స్ పెట్టినా కదా! అయ్యే ఉంటాయా అంటే కాదు. మళ్ళీ మీరు ఫ్రెష్‌గా పెట్టాల్సొస్తది. యూ హావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఎఫ్రెష్. మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం బై నౌ మీకు అర్థమైంది కదా! సో, మళ్ళీ మీరు ఫ్రెష్‌గా పెట్టుకోవాలి సెకండ్ ఫేజ్‌కి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. లైక్ దే సెడ్ ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ఫస్ట్ అలాట్‌మెంట్ డోంట్ ఎక్సర్సైజ్ దీస్ ఆప్షన్స్. డోంట్ ఈవెన్ టచ్. ఓకే. సో, మీ సీట్ మీకుంటది. నో ప్రాబ్లమ్. అండ్ ఆప్షన్స్ ఎవరైతే ఒకవేళ సో, మీరు ఆ కాలేజెస్ లిస్ట్‌లో చూస్తే సార్ అన్ని ఫిల్ అయిపోయినాయి కదా! ఇంకా వేకెన్సీస్ లేవు కదా! అంటే స్లైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎవడో ఒకడు క్యాన్సెల్ చేసుకుంటాడు. ఎవరో ఒకరు రిపోర్ట్ చేయడు. లేకపోతే తీరా కాలేజ్ వచ్చిన తర్వాత ఆ కాలేజ్ ఎన్వైర్న్మెంట్ నచ్చదు. సో, వాళ్ళు క్యాన్సెల్ చేసుకుంటారు. లేకపోతే వాళ్ళు ఇంకెక్కడికో వెళ్ళిపోతారు. లేకపోతే అసలు రిపోర్టే చేయలేదు కాలేజ్‌కి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అందుకని వేకెన్సీస్ క్రియేట్ అవుతాయి. బికాస్ ఆఫ్ స్లైడింగ్, బికాస్ ఆఫ్ క్యాన్సలేషన్, బికాస్ ఆఫ్ కన్వర్షన్స్, మూవింగ్ వల్ల వీటన్నిటి వల్ల మీకు వేకెన్సీ క్రియేట్ అవుతది కాబట్టి కొద్దిగా మీరు పైకెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. దెన్ ఇఫ్ ఎ క్యాండిడేట్ సెక్యూర్స్ ఎ సీట్ ఇన్ ఫేజ్ 2 మీరు గనక ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేస్తే మీకు మీరు పెట్టుకున్న ఆప్షన్స్‌లో లైక్ 1, 2, 3, 4 వాటెవర్ ఎన్ని కాలేజెస్ ఇక్కడ లైక్ ఐ టోల్డ్ యూ ఫస్ట్ ఫేజ్ అన్ని కాలేజెస్ పెట్టాలని ఏం లేదు. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అలాట్ అయిన వాళ్ళు అన్ని కాలేజెస్ మళ్ళీ పెట్టకండి. ఓకే. సో, ఎవరికైతే అలాట్ అయిందో ఎవరికైతే అలాట్ అసలు సీట్ రాలేదు సార్ అనుకున్న వాళ్ళు మాక్సిమం పెట్టేసేయండి. పుట్ మాక్సిమం నంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఎవరు సీట్ నాట్ అలాటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాకపోతే మీరు ట్రై టు పుట్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్. సీట్ ఆల్రెడీ వచ్చింది ఫస్ట్ ఫేజ్‌లో. అప్పుడు మీరేంటంటే మీరు అనుకుంటున్న బెటర్ కాలేజెస్ లిస్ట్‌లో ఉన్నవి మాత్రమే పెట్టండి. వెళ్తే ఈ 4 కాలేజ్‌కి వెళ్తా, లేకపోతే వెళ్ళను. నా కాలేజ్‌లో ఉంచుకుంటా సీట్ అని మాత్రమే పెట్టుకోండి. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మీరు 1 పెట్టుకుంటారా, 2 పెట్టుకుంటారా, 3 పెట్టుకుంటారా అయన్నీ మీ ఇష్టం అది. ఓకే. దెన్ ఒకవేళ మీరు సో, యూ హావ్ టు రిపోర్ట్. సో, ఇఫ్ యూ గెట్ ఎ సీట్ ఇన్ ఫేజ్ 2 యూ హావ్ టు అగైన్ గో టు ద సో, యూ విల్ లూజ్ ద క్లెయిమ్ ఆన్ యువర్ ఎర్లియర్ అలాటెడ్ కాలేజ్. ఫస్ట్ అలాట్ అయిన కాలేజ్ మీద మీ సీట్ పోతది గుర్తుపెట్టుకోండి. మీకు సెకండ్ ఫేజ్ కాలేజ్ అలాట్ అయితే. దెన్ ఈ న్యూ కాలేజ్‌కి మీరు మళ్ళీ అలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఆ అలాట్‌మెంట్ లెటర్ తోటి డేట్ ఇస్తారు కదా! ఆ డేట్ మనకి షెడ్యూల్‌లో డేట్ ఉంది. ఆ డేట్ లోపల యూ హావ్ టు గో అండ్ రిపోర్ట్ ఇన్ దట్ కాలేజ్. ఓకే. అండ్ ఇఫ్ యూ డోంట్ రిపోర్ట్ విత్ ఇన్ ద డేట్ ఫర్నిష్డ్ సో, ఏం మెల్లగా చేసుకోవచ్చులే అని అనుకోకండి. కొన్నిసార్లు ఎక్స్టెండ్ చేయరు. ఓకే. సో, మీరు విత్ ఇన్ టైమ్ ఇఫ్ పాసిబుల్ చూసారనుకుంటా మీరు ఏంటంటే లాస్ట్ డేట్స్‌లో ఎక్కువ మంది వస్తారు. సో, ముందుగానే వెళ్ళిపోయి మీ అన్ని రెడీగా ఉంటే ఎందుకు వెయిట్ చేయడం లాస్ట్ డేట్ దాకా. సో, ఎప్పుడైతే మీకు ఈ అలాట్‌మెంట్ లెటర్ తీసుకొని కాలేజ్ రిపోర్టింగ్ ఉంటుందో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గో అండ్ రిపోర్ట్. ఒకవేళ మీరు టైంలో రిపోర్ట్ చేయకపోతే మీ సెకండ్ ఫేజ్ కాలేజ్ గోవిందా, ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీటు అది కూడా గోవిందా. ఓకే. సో, బీ కేర్‌ఫుల్ విత్ రెస్పెక్ట్ టు ద షెడ్యూల్. ఆ డేట్స్ అన్ని కూడా ఒకసారి చూసుకోండి. ఓకే. సో, సార్ ఇప్పుడు ద క్వెషన్ ఈస్ సార్ నాకు చాలామంది ఈ కమెంట్స్‌లో పెడుతుంటారు. సార్ నాకు ఈ కాలేజ్ ఈ ర్యాంక్‌కి ఈ కాలేజ్ వచ్చింది. నాకు బెటర్ ర్యాంక్ వస్తదా? అని అంటే అది నేను చెప్పేది కాదు. అది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటది. ఐ మేడ్ ఎ వీడియో ఎర్లియర్ ఆన్ దిస్ ఓన్లీ. సో, విల్ యూ గెట్ ఎ బెటర్ కాలేజ్ అనేది డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఎవరు చెప్తారు? ఎంతమంది క్యాన్సెల్ చేసుకుంటారు? వేరే కాలేజెస్‌లో ఎవరు చెప్పగలుగుతారు? వి డోంట్ నో రైట్. హౌ మెనీ పీపుల్ విల్ స్లైడ్? హౌ మెనీ పీపుల్ డి నాట్ రిపోర్ట్? హౌ మెనీ పీపుల్ క్యాన్సెల్డ్ అనేది ఎవరికీ తెలియదు. అది మీ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఉన్నారా అనేది మనకు ఎవరికీ తెలియదు. ఒక రీజనబుల్ ఎక్స్‌పెక్టేషన్, ఒక రీజనబుల్ ఓకే. ఒక అండర్‌స్టాండింగ్‌కి రావడానికి నాకు ఇందులో ఈ కాలేజ్‌కి వచ్చే అవకాశం ఉందా అని చూసుకోవాలి అంటే మీరు ఏం చేయాలి అనంటే గో టు ద కాలేజ్ వైస్ లిస్ట్ ఉంది కదా! కాలేజ్ వైస్ లిస్ట్ అంతా ఇచ్చారు కదా! సో, అందులోకి ఎళ్ళండి. అందులో మీరు అనుకుంటున్న బెటర్ కాలేజ్‌లో ఒకసారి లాస్ట్ కట్ ఆఫ్ ఇన్ యువర్ కేటగరీ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈ డ్రాప్ డౌన్‌లో పెండకంటి లా కాలేజ్ ఉంది. సో, లెట్ అస్ సే మీకు పెండకంటి లా కాలేజ్‌లో నాకు వచ్చే ఛాన్స్ ఉందా అని అనిపిస్తుంది. ఒకసారి చూసుకుందాం అని అంటే మీరు ఏం చేయాలంటే ఈ పెండకంటి లా కాలేజ్ దానికి వెళ్ళాలి. వెళ్ళి సెర్చ్ చేస్తే 3 ఇయర్స్ కోర్స్ అనుకుందాం. ఎగ్జాంపుల్ ఐయామ్ గివింగ్. ఓకే. సో, అప్పుడు మీరు సెర్చ్ చేస్తే మీకు ఏం కనిపిస్తది? లెట్ అస్ సే ఎస్టీ ఫీమేల్ అనుకుందాం. ఓకే. ఎస్టీ ఫీమేల్. సో, కట్ ఆఫ్ ర్యాంక్ ఏముంది? 5304 ఉంది. సో, అంటే ఇంకా ఎక్కడ మీకు కింద ఎస్టీ ఫీమేల్ కనిపించట్లేదు. సో, టోటల్ అడ్మిషన్స్‌లో చూస్తే ఎస్టీ ఫీమేల్ ఇక్కడ ఆగిపోయింది. అంటే 5304 దగ్గర అయిపోయింది. లెట్ అస్ సే మీ ర్యాంక్ యూ ఆర్ ఆల్సో ఎస్టీ ఫీమేల్. ఓకే. సో, మీకు 5000 లెట్ అస్ సే 380 లేదా 5400 ర్యాంక్ అట్లా ఉందనుకోండి. ఛాన్సెస్ ఉన్నాయా పెండకంటిలో అంటే ఉండొచ్చు. బికాజ్ ఎవరో ఒకరు మీ పైన ఉన్న ఎస్టీ ఫీమేల్ ఎవరైనా చేంజ్ అయిపోయే ఛాన్స్ ఉందా? వాళ్ళు రిపోర్ట్ చేయకపోవడము, క్యాన్సెల్ చేసుకోవడము, ఇలా వాళ్ళు ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు వేరే కాలేజ్ ఆప్ట్ చేసుకుంటారు. మనకు తెలియదు. సో, దట్స్ వై ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, అట్లా దగ్గరగా ఉంటే అంటే ఈ ర్యాంక్‌కి కాస్త నాకు దగ్గరగా ఉంది అని అనుకుంటే దెన్ మీకు ఛాన్సెస్ ఉంటాయి. సో, మీరేం చేయాలి అనంటే యువర్ వర్క్ ఈస్ టు గో అండ్
సీ ఇన్ దిస్ లిస్ట్, ఈ లిస్ట్కి వెళ్ళండి. ఈ లిస్ట్కి అన్ని కూడా మీరు అనుకుంటున్న బెటర్ కాలేజెస్ లిస్ట్ చూసుకొని మీరు ఈ రీసెర్చ్ వర్క్ చేయాలి మీ కేటగిరీ. నాకు కమెంట్స్లో పెట్టిన, వాట్సాప్ చేసిన, సార్ నాకు వస్తుందా అని అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ దిస్ రిగార్డ్. ఇది పర్సనల్గా మీరు చేయాల్సిన రీసెర్చ్ వర్క్ ఇది. ఓకే, మీకు బెటర్ కాలేజ్లో వచ్చే అవకాశం ఉందా అని అనుకుంటే. ఓకే, సో మరి సార్ ఈ లిస్ట్ అంతా కూడా కనిపిస్తలేదు వెబ్సైట్ మీద అంటే డోంట్ వరీ. సో ఐల్ పుట్ దట్ లిస్ట్ ఇన్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మన వాట్సాప్ ఛానల్ ఉంది. సో గో టు దిస్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్. సో వీటిలో నేను ఐ విల్ పోస్ట్ దట్ లిస్ట్. ఓకే, లిస్ట్ కానీ ఆ లింక్ ఆఫ్ దట్ లిస్ట్ ఆఫ్ దీస్ కాలేజెస్ ఫేజ్ 1 అంటే మీకు ఈ ఫేజ్ 1లో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఈ లిస్ట్ కనిపిస్తుంది కదా. సో ఈ లిస్ట్ అంతా కూడా ఐ విల్ పుట్ ఏ లింక్ ఆర్ ఐ విల్ పుట్ ఏ లిస్ట్ దేర్. సో అందులో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఇంకా సార్ అసలు నాకు సెకండ్ ఫేజ్లో కూడా వచ్చే ఛాన్స్ లేదనిపిస్తుంది, నేను ఆ లిస్ట్ కూడా చూసుకున్నా, నాకు రాదు సార్, నాకు ఎక్కడో 26,000 27,000 దాటిపోయింది, లేకపోతే మీ ఓసీ అయితే 8,000 7,000 నుంచే వెళ్ళిపోయింది, సో నాకు సీట్ రాదు సార్ అని మీకు పక్కా అనిపించింది అనుకో, డి నాట్ క్వాలిఫై, అసలు క్వాలిఫై కూడా కాలేదు, లేదా డి నాట్ గెట్ ఎ సీట్. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మీ దగ్గర ఆప్షన్స్, 2 ఆప్షన్స్. ఒకటి, నెక్స్ట్ ఇయర్ లా సెట్ రాయొచ్చు మీరు. ఓకే, నేను చాలా మందికి చెప్తున్నా 3 ఇయర్స్, ఎస్పెషల్లీ 3 ఇయర్స్ వాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాస్తా సార్ నేను అని అనుకుంటే, ఎందుకంటే మేనేజ్మెంట్ సీట్ అనేది ఇంకొక ఆప్షన్. బట్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా చాలా వరకు హైదరాబాద్లో మేనేజ్మెంట్ సీట్స్ అందరూ అయిపోయిందని చెప్తున్నారు. ఇఫ్ యూ గో అండ్ టాక్ టు మెనీ కాలేజెస్, వాట్ దే ఆర్ సెయింగ్ ఇస్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఖతం హోగా అని చెప్తున్నారు. అయితే ఒకవేళ ఉన్నా కానీ ఏం చెప్తున్నారంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ 1.5 lakh పర్ ఇయర్ ప్లస్. ఇన్ఫాక్ట్ 1.5 lakh దాటిపోతున్నారు కొంతమంది, ఒకేసారి పే 5 lakhs అట్లా కూడా అంటున్నారంట. సో దిస్ ఇస్ ద ఫీడ్బ్యాక్ దట్ ఐఎమ్ గెటింగ్. సో 1.5 lakhs పెట్టి మీరు చదువుకోవాలనుకుంటున్నారు అనేది మీ ఇష్టం. మనీ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్, గో హెడ్ విత్ మేనేజ్మెంట్ సీట్. అట్లా కాదు సార్, నేను నెక్స్ట్ ఇయర్ లా సెట్కి మళ్ళీ మంచిగా ప్రిపేర్ అవుతా, ఈసారి గైడెన్స్ సరిగా లేకుండే అంటే వీఆర్ రెడీ టు గివ్ యూ ప్రాపర్ గైడెన్స్. ఓకే, సో మీరు ఆల్రెడీ ఒకవేళ ఈ ఇయర్ లా సెట్ రాసి ఉంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాద్దాము అని అనుకుంటుంటే, సో డెఫినెట్లీ యూ వాట్సాప్ అస్. ఓకే సార్, నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాస్తా సార్, నాకు గైడ్ అంటే. సో యూ ఇన్స్టాల్ లా విద్యా యాప్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆండ్రాయిడ్ యాజ్ వెల్ యాజ్ iOS. వెబ్సైట్ కూడా ఉంది lawvidya.com. సో వీఆర్ గోయింగ్ టు గివ్ ప్రాపర్ గైడెన్స్ అండ్ విల్ గివ్ యూ ఎ హ్యూజ్ కన్సెషన్ ఆల్సో. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒకసారి రాసి కష్టపడ్డారు కాబట్టి విల్ గివ్ ఎ హ్యూజ్ కన్సెషన్ ఎట్ ఎ వెరీ నామినల్ ఫీ. మళ్ళీ మనకి లా సెట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎట్ ఎ వెరీ నామినల్ ఫీ వీ విల్ గైడ్ యూ. డోంట్ వరీ. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కూడా సార్ నేను మీ గైడెన్స్ ఇచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ నెక్స్ట్ లెట్స్ సే 2027లో కూడా మీరు క్వాలిఫై కాలేదు అని అంటే దెన్ ఇట్ ఈస్ మై ఫెయిల్యూర్. అప్పుడు నేను మీరు ఇచ్చిన ఆ నామినల్ ఫీ కూడా మీకు రిటర్న్ ఇచ్చేస్తాను. ఓకే, సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండర్ మై గైడెన్స్, ఇఫ్ యూ స్టడీ ప్రాపర్లీ, ఓకే, మీకు సీట్ పక్కా రావాల్సిందే. ఓకే, అదర్వైజ్ ఐ విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ పర్సనల్ ఫెయిల్యూర్ ఆఫ్ మైండ్. ఆఫ్ కోర్స్ మీరు రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి, అదొకటి ఉంటుంది. ఓకే, సో దెన్ మేనేజ్మెంట్ సీట్ ఇంకేం చేయొచ్చు అని అంటే మేనేజ్మెంట్ సీట్ అనేది ఇంకొక ఆప్షన్. లైక్ ఐ టోల్ యూ, మరి అట్లాంటి ఖర్చు మీరు పెట్టుకోగలుగుతాను అని అంటే అదొకటి. లేదు ఇంకా ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయా సార్, మేనేజ్మెంట్ సీట్ నేను మేనేజ్మెంట్ సీటే పోవాలి, ఇంకేదైనా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయా అంటే, సో వన్స్ ఒకవేళ ఏమైనా ఉంటే నేను చెప్తాను. సో ట్రై టు కాంటాక్ట్ ఆన్ అవర్ వాట్సాప్ నెంబర్. సో వాట్సాప్ మీద మెసేజ్ చేయండి. అట్లాంటి ఏదైనా అవకాశాలు ఓపెన్ అయితే, ఓకే 1.5 lakh అంటే తక్కువ ఏమైనా ఓపెన్ అవుతున్నాయి అని నాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఐ విల్ పాస్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ టు యూ. Okay, so then you can get those management seats. Okay, even non-local ayundi, you are not eligible for convener quota seats ki meer eligible kaakapoyina gani, so meer management seat anedi okkate rasta inka meeku. So you try to contact me, so I'll try to okavela meeru if you are ready to pay that amount, edaina atlanti colleges takkulo unnaya evana unte నాకు ఇన్ఫర్మేషన్ వస్తే I will pass on to you. Okay, so చాలా మంది అండి I feel sorry for especially నాన్ లోకల్స్, చాలా మంది కాంటాక్ట్ చేశారు. సార్ మాకు తెలియదు సార్, మేము కన్వీనర్ కోటా కానీ లేకపోతే 15%లో కూడా మళ్ళీ కండిషన్స్ ఉన్నాయని మాకు తెలియదు సార్ అని అంటే ముందే చూసుకోవాల్సింది. ఓకే, డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చారు. డీటెయిల్ నోటిఫికేషన్లో కూడా ఈవెన్ వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్లో కూడా మీకు ఇచ్చారు ఏంటంటే హూ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఎగ్జామ్ రాసే ముందు కూడా యూ షుడ్ హావ్ సీన్. ఓకే, కానీ ఈవెన్ కొంతమంది అయితే కోచింగ్ కూడా జాయిన్ అయినారు. ఓకే, కొన్ని సో కాల్డ్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ తీసుకొని కూడా వాళ్ళు కూడా ఎవరు గైడ్ చేయలేదు, నాన్ లోకల్ అని. మరి వీళ్ళు చెప్పలేదో లేకపోతే వాళ్ళు చెప్పలేదో, మొత్తానికి అయితే ఇప్పుడు మీరు అంత కష్టపడి రాసింది కూడా వేస్ట్ అయిపోయింది. ఈవెన్ ఇఫ్ దే గాట్ ఎ గుడ్ ర్యాంక్ ఆల్సో వేస్ట్ అయిపోయింది. ఓకే, ఓన్లీ ఇఫ్ యూ ఆర్ ఇన్ లైక్ టాప్ ర్యాంక్స్ ఎన్ఐక్యూ కోటా సీట్ ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే యూ హ్యావ్ టు ఓన్లీ గో ఫర్ మేనేజ్మెంట్ సీట్ అనేది ఒకటే రాస్తారు, లేకపోతే ఏపీ లా సెట్ రాసుకోండి. సో దట్ ఈస్ ద బెటర్ ఆప్షన్. ఓకే, సో join the telegram channel. We have telegram channel and whatsapp channel, so we keep giving regular updates. Only దీని గురించే కాదు, we are also giving next LLB లో ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా we keep following the YouTube channel as well as join these channels. We keep giving important notes, important what to do what not to do in your LLB. ఓకే, ఇవన్నీ కూడా మేము చేయబోతున్నాము. అండ్ ఎవరైతే ర్యాంక్ రాలేదు నెక్స్ట్ టైం రాస్తున్నారో వాళ్ళు కూడా సో ట్రై టు ఫాలో అస్. ఇన్స్టాల్ లా విద్యా యాప్, దట్ ఈస్ దేర్ ఆన్ బోత్ iOS లో ఉంది, Android లో కూడా ఉంది. వెబ్సైట్ lawvidya.com. సో ఇఫ్ యూ ఫాలో దట్ you will not miss any updates. Okay, so I hope this video has been helpful for you. And like I told you, మళ్ళీ మీరు రీసెర్చ్ వర్క్ చేయకుండా సార్ నాకు ఇంత ర్యాంక్ వచ్చింది నాకు ఇక్కడ వస్తుందా అని అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు రెస్పాండ్ టు సచ్ మెసేజెస్. ఓకే, అండ్ ఫీ రీయింబర్స్మెంట్ రిలేటెడ్ అట్లాంటి అన్నీ కూడా ప్లీజ్ కాంటాక్ట్ హెల్ప్ సెంటర్ ఓన్లీ. సో ఇఫ్ యూ ఆస్క్ మీ ఆల్సో వీ విల్ నాట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ మచ్ ఇన్ దిస్ రిగార్డ్. ఓకే, సో లెట్ us meet with another useful video.